మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను వెతుకుతున్న నా డార్లింగ్ ఇక్కడ ఒంటరిగా ఉంది. ఈ చల్లగాలి ఒంటికి తగులుతూ ఉంటే తనని వెచ్చని కౌగిలిలో బంధిస్తే ఈరోజు స్వర్గమే కనిపిస్తుంది. ఈ మేడం ఏమో ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మనుషులెవరూ లేకుండా మేమిద్దరం ఇక్కడ ఎలా ఉంటాం? ఏం కావాలన్నా కొండ ఎక్కడం దిగటం ఇదే సరిపోతుంది. కారులో ఏమున్నాయో అవన్నీ ఈసారి పైకి తీసుకెళ్ళిపోదాం. ఈ అందమైన ప్రదేశంలో ఈరోజు నేను నా గోపి మనస్ఫూర్తిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. తప్పకుండా మా ప్రేమ బలపడుతుంది. వసుధ భలే ఐడియా ఇచ్చింది. ఈరోజు ఈ రాత్రితో గోపిలో ఉండే సిగ్గు బిడియం ఇంకేమైనా మొహమాటాల్లాంటివి ఉంటే అన్నీ పోగొడతాను. ఏంటి అప్పుడే వచ్చేసావా? అబ్బో, అబ్బాయి గారికి మంచి మూడొచ్చినట్టుందే. అయినా నువ్వు ఇంత అడ్వాంటేజ్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడటం లేదేంటి? అయినా ఇంత గట్టిగా నన్ను పట్టుకునే ధైర్యం వచ్చింది అంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్విలా మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు నువ్వు? అదేంటి బంగారం, ఇంతవరకు నా గురించి అంత గొప్పగా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నేను మాట్లాడింది నీ గురించి కాదు. నేను మాత్రం వచ్చింది నీ గురించే. మొన్న నా కంటికి కనిపించావు, మెరుపు తీగల మాయమైపోయావు. కానీ నీ అందమైన రూపం నా గుండెల్లో ముద్రపడిపోయింది. ఆ క్షణం నుంచి నీ కోసం ప్రతి క్షణం పిచ్చిబడ్ల వెతుకుతూనే ఉన్నాను. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత అందమైన ప్రదేశంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు. అదిగో టెంట్ మన కోసమే వేసినట్టుంది. పద, ఇద్దరం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకున్నావు? అదేంటి డార్లింగ్ అలా అంటావు? నీ అందరికి నేను పిచ్చిబండ అయిపోతున్నాను. ఒక్క రాత్రి నీతో గడిపితే చాలు, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కుక్కల పడుంటా. పెళ్లి చేసుకుంటాను, నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాను. గోపియా? వాడెవడు? పనివాడా, డ్రైవరా? ఈ కార్ ఎవరిది? ఈ టైంలో ఇక్కడికి ఎవరు వచ్చారు?
అయినా వాడితో ఏం పనుంది? నేను కదా నీకోసం వచ్చింది. ఓ నా పేరు బద్రి. బద్రి అని పిలువు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేను. పద. వదలు ఈరోజు నువ్వు నా సొంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. వదలు గోపి. వస్తున్నాను మేడం. నీళ్లు తీసుకురమ్మన్నారు. దాంతోపాటు పళ్ళు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ అన్నీ తీసుకొని వస్తున్నాను. ప్రతిసారి కొండ పైకెక్కి దిగాలంటే చుక్కలు కనపడుతున్నాయి నాకు. అందుకే మొత్తం తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకు డార్లింగ్ అనవసరంగా పిలుస్తున్నావు? ఎవరైనా వచ్చి నిన్ను నా నుంచి రక్షిస్తారని అనుకుంటున్నావా? ఎవ్వరూ రక్షించలేరు. మర్యాదగా సపోర్ట్ చేస్తే ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే నేనే ఎంజాయ్ చేస్తాను. గోపి గోపి. మేడం ఇంత గట్టిగా అరుస్తున్నారేంటి? మేడం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు నా దానివి కావాలి, నా సొంతం అవ్వాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. గోపి గోపి వదలు గోపి. ఏయ్! ఏయ్! గోపి గోపి. గోపి, మన ప్రేమ ఎంత గొప్పగా ఉండేది, మన జీవితం ఎంతో బాగుంటుంది అని ఎన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి, నాకు కన్నీళ్లే తోడవుతాయని ఎప్పుడూ ఊహించలేకపోయాను. నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, కానీ అందరి దృష్టిలో నాకు భర్త, కొడుకు ఉన్నారు. కానీ ఈ క్షణాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావు. కానీ అదంతా నీ కోసం నేను నటిస్తున్నాను అని నీకు తెలియాలి. నువ్వే నా జీవితమని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు కరెంటు పోయిందేంటి? గోపి!
వెళ్ళిపోయిందేంటి? అంటే నా గోపి ప్రమాదంలో ఉన్నాడా? అక్కడ గోపికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? నా గోపికేం కాలేదు కదా? స్వామి, నా గోపి ఏదో ప్రమాదంలో ఉన్నాడని అర్థమవుతుంది. తన ఫోటో ఇలా కాలిపోవడం నా మనసుకేదో ఆందోళనగా ఉంది. నా గోపికి ఏమీ కాకూడదు. నువ్వే కాపాడు స్వామి. నా ప్రేమని బ్రతికించుకోవాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నీకు తెలుసు. అలాంటిది నా గోపికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. ఖచ్చితంగా నువ్వు రక్షిస్తావని నమ్ముతున్నాను. అక్కడ ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా గోపికి ఏం కాకుండా నువ్వే కాపాడు తండ్రి. ఎందుకు మేడం భయపడుతున్నారు? ఎలాగో తోసేశాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వాడు రాలేడు. ఒక్క నిమిషం గుండె ఆగినట్టయింది గోపి. అయినా మనం ఇక్కడ ఏదో హ్యాపీగా ఉండడానికి వస్తే అలాంటి వాడు ఇక్కడ ఉంటాడని చెప్పి నేను అస్సలు ఊహించలేకపోయాను. మేడం, అడవిలో మృగాలుంటాయి. అవి మనుషులకు భయపడి అడవిలో దూరంగా బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఇది మనిషి రూపంలో ఉన్న మృగం. ఆడాళ్ళెక్కడికెళ్ళినా ఆ మృగం వెంటాడుతూనే ఉంటుంది. దానికి బుద్ధి చెప్పాలి కానీ అస్సలు భయపడకూడదు. నువ్వే సమయానికి రాకపోయి ఉంటే ఈ రోజు నా పరిస్థితి తలుచుకుంటే నాకు భయంగా ఉంది గోపి. ఎందుకు మేడం అంత భయపడతారు? నేను మీ బాడీ గార్డ్నే కదా. మిమ్మల్ని రక్షించుకోవడమే కదా నా డ్యూటీ. నేనుంటుండగా అసలు మీకేం జరుగుతుంది? మీరు అనవసరంగా ఇంక భయపడకండి. అవును గోపి, వాడంత బలంగా నీ తల మీద కొట్టాడు కదా, నీకేం దెబ్బ తగలలేదా? లేదు మేడం, నా బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయినా వాడు తల మీద కొట్టగానే నాకే తెలియకుండా ఏదో కొత్త ప్రపంచం అంతా కనిపించింది. కాసేపు అలాగే ఉండి మళ్ళీ సర్దుకుంది. అదేంటో నాకు తెలియకుండా అదో రకంగా ఉంది మేడం. సరే గోపి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. సరే, మీరు ఇలా కార్లోనే కూర్చోండి. ఆ పైన టెంట్ ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఏమొద్దు గోపి, మనం వెళ్ళిపోదాం పద. మేడం, చెప్పాను కదా, మీరు అనవసరంగా భయపడకండి. నేను తీసుకొని వస్తాను, మీరు ఇలా కారులో కూర్చోండి.
మమ్మీ వచ్చేసింది. వీరు 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 నీకోసం పాలు తీసుకొచ్చాను నాన్నా. ఎక్కడున్నావు నాన్నా? అమ్మని ఆట పట్టేస్తున్నావా? వీరు ఎక్కడ దాక్కున్నావు నాన్నా? వీరు ఇక్కడున్నావా? లేడే. వీరు వీరు ఓహో, బెడ్రూమ్ లో దాక్కున్నావా? చెప్తా. వీరు విరాజ్ 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 ఎక్కడికి పోయాడు? రూమ్ లో లేడే. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? శ్రీకర్, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరు నువ్వు? మర్యాదగా బాబు నువ్వు. బాబుని అసలు ఎందుకు తీసుకొచ్చావు?